ఇలా కట్ చేసుకున్న ఈ నెక్ డిజైన్ ని ఈ లైనింగ్ క్లాత్ మీద సెంటర్ కి పెట్టి ఐరన్ చేసుకుంటే ఇలా అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండాలి. అలాగే మనం అటాచ్ చేసుకున్నాం కదా ఈ బక్రం పేపర్ ది కూడా పైకి ఉండాలి. సో దాని పక్కనే ఒక దగ్గర కుట్టు అనేది వేసుకోండి. దగ్గర కుట్టు అని ఎందుకు చెప్తున్నానంటే దగ్గర కుట్టు వేసుకోవడం వల్ల ఆ కర్వ్స్ దగ్గర తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. అందుకని ఇప్పుడు మనం వేసుకున్న స్టిచ్ కి తగలకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసి దాని పక్కన లోపల ఉన్న ఈ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసి తీసేసి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. మెయిన్ గా కార్నర్స్ లో ఇప్పుడు మనం ఈ క్లాత్ ని రివర్స్ చేసుకోవాలి. ఆ స్కాలప్స్ దగ్గర లైట్ గా పుష్ చేస్తూ ఇలా రివర్స్ చేసుకుని ఆ కార్నర్స్ దగ్గర జస్ట్ ఇలా ట్విస్ట్ చేయండి. అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకుని దాని మీదే ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు రివర్స్ కి తిప్పి ఈ లైనింగ్ ఎలా ఉందో దాని సైడ్స్ లో మొత్తం ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్స్ కి బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. స్లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన బార్డర్ అయితే ఇంత ఉంది. ఇది నేను 2 సైడ్స్ వేయాలా లేకపోతే 1 సైడ్ వేసుకోవాలో చూద్దాం. ఈ బార్డర్ కి ఒక సైడ్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకొని